అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ పాలిటిక్స్ లో టెసరాక్ట్ కంపెనీ దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కంపెనీకి భూ కేటాయింపులు చేశారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. 200 కోట్ల విలువైన భూమిని 7.5 కోట్లకే ఇస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కు చైర్మన్ అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో కొండల్ రెడ్డి పేరు పెట్టుకున్నట్టుగా కేటీఆర్ విమర్శించారు. ఊరు పేరు లేని టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి ఫ్యూచర్ సిటీలో 5 ఎకరాలు దారదత్తం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీకి లైసెన్సే లేదని, ఉద్యోగులే లేరని, ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా లేదని కేటీఆర్ విమర్శించారు. ఇక కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మాట్లాడడం సమంజసం కాదన్న శ్రీధర్ బాబు టెసరాక్ట్ కంపెనీకి సీఎం సోదరులకు సంబంధం లేదన్నారు. టెసరాక్ట్ కంపెనీలో అఫీషియల్ గా 4 డైరెక్టర్లు ఉన్నారని, అందులో సీఎం సోదరులు లేరని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇక సీసీడీఎఫ్ కమిటీ నిర్ణయం మేరకే భూ కేటాయింపులు జరుగుతాయన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ హయాంలో ఇదే కమిటీ ఎకరం 90 లక్షల రూపాయలకే కేటాయించిందని గుర్తు చేశారు. తమ సర్కారు ఎకరం 1.5 కోట్ల చొప్పున టెసరాక్ట్ కు కేటాయించినట్లు తమ శాఖలో తనకు తెలియకుండా ఏం జరగట్లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం తెలంగాణ పాలిటిక్స్ లో టెసరాక్ట్ కంపెనీ ఇప్పుడు దుమారం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అక్రమంగా భూ కేటాయింపులు చేశారంటూ, దారదత్తం చేశారంటూ కేటీఆర్ కొన్ని విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ప్రతాప్? ఎస్ జాన్సరాని, తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఈ టెసరాక్ట్ కంపెనీకి భూ కేటాయింపులు అయితే కేటాయించారో ఆ కంపెనీకి కేటాయించిన భూ కేటాయింపులు దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక పొలిటికల్ హీట్గా మారింది ఈ అంశానికి సంబంధించి. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు మాటలతో ఇద్దరి మధ్య కూడా మాటలు తూటాలు వెళ్తున్నాయి. నిన్న కేటీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి టెసరాక్ట్ కంపెనీకి పూర్తిగా విరుద్ధంగా భూములు కేటాయించడం జరిగింది. దాదాపు 5 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో 5 ఎకరాల భూమిని, దాదాపు 200 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 7.5 కోట్లకు మాత్రమే కేటాయించారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. కేవలం సీఎం సోదరుడు అనే కారణంతో కొండలరెడ్డికి చెందిన కంపెనీకి అసలు ఏమి లేకపోయినప్పటికీ దీనికి కేటాయింపులు చేయడం జరిగిందంటూ కూడా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో కొండలరెడ్డి పెట్టుకున్న పోస్ట్ ఏదైతుందో ఆ పోస్ట్కి సంబంధించిన ఎవిడెన్స్ను కేటీఆర్ చూపిస్తూ ఈ కంపెనీ మొత్తం టెసరాక్ట్ కంపెనీ కొండలరెడ్డిది. ఈ కంపెనీకి కావాలనే 7.5 కోట్లకే 5 ఎకరాల భూమిని, విలువైన భూమిని కేటాయించారంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. ఈ కంపెనీకి సంబంధించి ఎక్కడ కూడా అడ్రస్ లేదు, దీనికి సంబంధించి ఉద్యోగులు కూడా లేరు. దీనికి సంబంధించి కేవలం చిన్న అమౌంట్, కేవలం 1.5-2 కోట్లు విలువ చేసి ఈ కంపెనీకి సంబంధించి దాదాపు 200 కోట్ల భూమిని ఎట్లా కేటాయిస్తారంటూ కూడా కేటీఆర్ ఆరోపణలు గుప్పించడం జరిగింది. అయితే ఈ కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. మొన్న కూడా రియాక్ట్ కావడం, నిన్న మీడియాతోటి చిట్చాట్ చేస్తూ కూడా కేటీఆర్ చేసిన ఆరోపణలన్నిటి కూడా అసత్యాలన్నీ, పూర్తిగా అబద్ధాలు అంటూ కూడా కేవలం సోషల్ మీడియాలో జరిగే ఒక ప్రచారాన్ని పట్టుకొని ఇవే అంటూ కూడా చేయడం కరెక్ట్ కాదు, అసలు ఆధారాలంటూ చూపించాలంటూ కూడా శ్రీధర్ బాబు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అసలు టెసరాక్ట్ కంపెనీకి సంబంధించి కేవలం 4 డైరెక్టర్లు ఉన్నారు. అఫీషియల్గా సమాచారం నేను ఇస్తున్నాను తప్ప తాను అన్అఫీషియల్గా బయట అసలు ఎవరేదో ఊహించుకునే దానికి నేను సమాధానాలు చెప్పలేనట్టు కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అఫీషియల్గా ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా చూసినట్లయితే టెసరాక్ట్ కంపెనీ ఏర్పాటు కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన జీఎస్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేసిన ఉదయ్ సంస్థ పోర్టల్లో కానీ ఇవన్నిటికి సంబంధించి వాటిని అన్నిటి కూడా నేను అఫీషియల్గా ఆధారాలను చూపించిన ప్రకారంగా చూసినట్లయితే కేవలం 4 మాత్రమే డైరెక్టర్లు ఉన్నారు. ఆ 4 డైరెక్టర్లు కూడా సీఎం సోదరులు ఎవరు కూడా లేరు. కొండలరెడ్డి పేరు అసలే లేదు. అసలు ఈ కంపెనీకి సంబంధించి అఫీషియల్గా ఇప్పటివరకు అయితే దానికి సంబంధం లేదంటూ కూడా శ్రీధర్ బాబు ఖండించడం జరిగింది. టెసరాక్ట్ కంపెనీకి అన్ని కంపెనీలకు సంబంధించి ఏ విధంగా నిబంధనల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించడం కోసం ఏవైతే ప్రోత్సాహకాలు ఇస్తుందో అదే ఆ ప్రోత్సాహాల ప్రకారం సిడిఎఫ్సి కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎక్కడ కూడా సీఎం కానీ, మంత్రి కానీ ఎవరు కూడా అందులో కమిటీ సభ్యులుగా ఉండరు, ఆఫీసర్స్ ఉంటారు. దానికి సంబంధించి కూడా ప్రొఫైల్ను చూసి వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా వారి పెట్టుబడులకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వారికి భూ కేటాయింపులు జరుగుతాయి. గత ప్రభుత్వంలో కూడా సేమ్ ఇదే కమిటీ దాదాపు చాలా అనేక కంపెనీలకు 90 లక్షల ఎకరా చొప్పున కూడా భూ కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఇప్పుడు మేము 1.5 కోట్ల భూ కేటాయింపు చేశాం టెసరాక్ట్ కంపెనీకి. కాబట్టి ఈ ఎక్కడ ఎలాంటి అవకతవకలు కానీ, ఎలాంటి నిబంధనలను డివేట్ కాలేదంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒకవేళ కేటీఆర్ చెప్పినట్లు 1.5 కోట్లకి ఇచ్చినప్పటికీ కూడా అందులో అవకతవకలు జరిగాయి, ఆరోపణలు ఉన్నాయి, దీంట్లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరిగిందని ఒకవేళ నిజంగా
విధంగా అనుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించి కమిటీ కేటాయింపులు చేసింది కాబట్టి భూ కేటాయింపులు గతం ప్రభుత్వంలో కూడా ఇదే కమిటీ కూడా కేటాయింపులు చేసింది కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన భూ కేటాయింపుల పైన కూడా విచారణ జరిపించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 90 లక్షలకే ఇచ్చారు, మేము ఇంకా 1.5 ఇస్తున్నామంటూ కూడా శ్రీధర్బాబు చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నిటిపైన కూడా కేటీఆర్ కనుక ముందుకు వచ్చినట్లయితే విచారణ జరిపించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా శ్రీధర్బాబు ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. కేవలం సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని పట్టుకొని ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదంటూ కూడా శ్రీధర్బాబు రియాక్ట్ కావడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు టెసరాక్ట్ కంపెనీ అనేది ఒకటి బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇరు వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా మాటలు తూటాలు పేల్చుకుంటారు. ఒకరోమో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగాయి, దీని పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ వర్గం ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం పూర్తి పారదర్శకంగా చేశాం, ఇక్కడ కూడా సీఎం కుటుంబానికి ఈ అంశానికి సంబంధించి ఇక్కడ సంబంధమే లేదు, జరిగిన ఎక్కడెక్కడ జరిగే వాటిని ఆరోపణలు గాల్లో జరిగే వాటిని అన్నిటి కూడా అసత్య ప్రచారాలు అంటూ కూడా ప్రభుత్వ వర్గాలు కొట్టేస్తున్నాయి. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ముందు ఏ విధంగా జరగాల్సి ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక ముందుకొచ్చినట్లయితే విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా శ్రీధర్బాబు చెప్పారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.